పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ జగన్ హయాంలో ఇంటి దగ్గరే రేషన్ అందుకునేవారు ప్రజలు. టైం చెప్పి మరీ రేషన్ అందించేవారు. చివరికి మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనులు సైతం తమ ఇంటి వద్దే ఎలాంటి కష్టమూ లేకుండా రేషన్ సరుకులు అందుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల కష్టాలు మొదలయ్యాయి. రేషన్ కోసం అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గిరిజనులైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టి రేషన్ బియ్యం కోసం వాగులు వంకలు దాటాల్సిన దుస్థితి దాపురించింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు రేషన్ కష్టాలు తప్పటం లేదు. ఇంటింటికి రేషన్ తీసివేయడంతో గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. అరకు ఏజెన్సీలో గత వారం రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రేషన్ తెచ్చుకోవాలంటే గిరిజనులు వాగులు వంకలు దాటాల్సి వస్తోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం ముంచింగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గిరిజనులు రేషన్ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. తుమ్మిడిపుట్టు వద్ద బ్రిడ్జి లేకపోవడంతో గత వారం రోజులుగా ఇలా వాగులోనే నడుస్తూ రేషన్ తెచ్చుకుంటున్నారు. అరకు నియోజకవర్గంలోనే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పాడేరు, రంపచోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. తుమ్మిడిపుట్టు గ్రామంలో 120 కుటుంబాలు, పీవీటీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు, జీసీసీలో ఇచ్చే బియ్యం తీసుకురావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నిన్న అతి కష్టం మీద లక్ష్మీపురం పోయి ఆ బియ్యం తీసుకురావడానికి చాలా అతి కష్టం మీద తీసుకురావడం జరిగింది. రేషన్ మాత్రమే కాదు, ఎవరైనా అనారోగ్యం బారిన పడినా ఇదే దుస్థితి. విద్యార్థులైతే స్కూల్స్ మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటింటికి రేషన్ అందేది. గిరిజనులు గడప దాటకుండా రేషన్ తీసుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ తీసివేయడంతో గిరిజనులు 4-5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటున్నారు. మధ్యలో ఇలా ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు.